ఇచ్చినందుకు దిగిపోవాలన్నా లేదంటే ఈరోజు నాడు నేడు కింద మన పాఠశాలలు బాగుపడి చేసినందుకు జగన్మోహన్ రెడ్డి గారు దిగిపోవాలన్నా లేదంటే ఆసుపత్రులు ఈరోజు ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ శాంక్షన్ చేసినందుకు దిగిపోవాలన్నా ఏం చేసినందుకు ఆయన దిగిపోవాలి ఒక్కసారి మీరు చెప్పండి, దాన్ని క్లారిటీ ఇవ్వండి. లేదు మీకు అధికారం కావాలా, ఎందుకు మీకు అధికారం కావాలా? 2014 నుంచి 19లో మీరు ఏం చేసినారు, లేకపోతే 24 నుంచి మీరు ఏం చేయబోతారు? ఈ రెండు మీద మీరు క్లారిటీ ఇచ్చి మీరు ప్రజలను ఓటు అడిగితే అప్పుడు ప్రజలు తినేస్తారు. అవన్నీ ఏం చెప్పేది లేదు. ఎంతసేపున్నా జగన్ దిగిపోవాలా, మేము అధికారం లేకపోవాలా, అరాచక పాలన దిగిపోవాలా. ఏం అరాచకం చేస్తారు? ప్రజలకు మేలు చేయడం అరాచకమా? ప్రజలకు సంక్షేమం అందించడం అరాచకమా? మీ డ్రామాలు ఎన్ని ప్రజలు గమనిస్తానున్నారు. రాబోయే మే 13వ తారీఖున మీ ప్రజలు ఓటు రూపంలో గట్టిగా గుణపాఠం చెప్తారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్క ఓటర్ మహాశయులకు. మీకు ఒక్కసారి మీరు 2014 నుంచి 19లో చంద్రబాబు అధికారంలో మీకేం జరిగింది? మన ప్రభుత్వం వచ్చినాక, మీ ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి ఈనాటి వరకు ఏం సంక్షేమం జరిగింది? ఒక్కసారి మీరు ప్రతి ఒక్క ఓటరు దాన్ని బేరే చేసుకొని ఓటు బటన్ నొక్కే ముందు ఒక్కసారిగా మీరు అవన్నీ ఆలోచించుకొని ఓటు వేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు. జై జగన్, జై జగన్.